కామెంట్స్ పెడుతున్నారు. సో నేను ఇప్పుడు నాకు సింగర్గా మ్యూజిక్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఇక్కడ ఇండస్ట్రీలో నిలబడి ఉన్నాను. నన్ను నిలిపింది బిగ్ బాస్లో కూడా అదే ఆ బేస్తోనే నేను మంచి పేరు తెచ్చుకున్నా, అందరూ ఆ గుండెలో నిలిచిపోయినా. కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. మ్యూజిక్ హీరో అవుతాను, బట్ హీరో ఓన్లీ హీరోగా కాదు, మ్యూజిక్ హీరో అవుతా. లాస్ట్ క్వశ్చన్ సార్, మీ బిగ్ బాస్ టీము ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీకి అటెండ్ అయ్యారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వైట్ చేసి, సో వాళ్ళ చేతి మీద ఈ లాంచింగ్ ఎంత చేస్తే ఇంకొంచెం గ్రాండ్గా ఉండేది కదా సార్. ఏది చేస్తే ఈ సాంగ్ లాంచ్, ఈ సాంగ్ అట్లా అక్కర్లేదు. మీరు ఇప్పుడు మీరు పబ్లిసిటీ మీరు ఉన్నారు కదా, అంటే ప్రతి దానికి వాళ్ళు రావాలంటే బాగుండదు కదా. అన్నిటి మనం ఒక ఒకేషన్ ఇప్పుడు సక్సెస్ అయింది, అప్పుడు మనం వెళ్ళి కలిస్తే బాగుంటుంది కదా. ముందు సాంగ్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంత సక్సెస్ కూడా కావాలని కోరుకుంటాను. ఆ మాత్రం చాలు. ఇవాళ వచ్చిన కాస్తల శ్యామన్న కానీ నేను ఉన్నాం, మాతో పాటు అడ్వకేట్ మా వినోదన్న ఉన్నారా, వినోదన్న గారు వచ్చారు. మీకు తెలుసు ఇప్పుడు వినోదన్న కూడా క్రేజీ, ఎందుకంటే ఊరికే ఏదో ఆయన నటుడుగానో లేకపోతే ఇంకేదో క్రేజీ కాదు కదా. అతను వన్ ఆఫ్ ది రియల్ హీరో. ఇవాళ ఆదుకునే వ్యక్తి, ఒక అడ్వకేట్గా రూపాయి తీసుకోకుండా తన జేబులో డబ్బులు పెట్టి తను పల్లవి ప్రశాంత్ బయట తీసుకొచ్చేటువంటి దాంట్లో ఆయన ముఖ్య పాత్ర పోషించిండు. నా మాట నేను చెప్పగానే స్పందించిండు. కాబట్టి వన్ ఆఫ్ ది హీరో. ఆయన కూడా మంచి పని చేసిన అందరూ హీరోలే నా దృష్టిలో. ఇక్కడ బోలే అంటే హీరో, హీరో అంటే బోలే కాదు. మంచి పని చేసిన హీరో అంటే బోలే, బోలే అంటే హీరో. థ్యాంక్ యూ. స్పై అనే మూవీ టైటిల్తో 1.5 minute కానీ అలాగా మన శివాజీ గారు తీస్తున్నారు షార్ట్ ఫిల్మ్ కానీ ఏదో ఒకటి. సో అందులో మీకు కూడా ఒక క్యారెక్టర్ ఉందని కొంచెం టాక్ వచ్చింది సార్. ఏముంటాయి జనరల్గా నడుస్తూ ఉంటాయి అన్నీ. ఇంకా మంచి 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 కిక్ ఇచ్చే క్వశ్చన్ అడగబ్బా, లేకపోతే బాయ్ కిక్ ఇచ్చే అన్న. బయటకు వచ్చిన తర్వాత అన్నపూర్ణలో ఏమైనా మ్యూజిక్ ఛాన్స్ ఏమైనా వచ్చిందా డైరెక్షన్? స్టార్ మాన్ నాకా? నేను 3 సినిమాలు మంచి నాకు సినిమాలు పడ్డాయి. అంటే హీరో కూడా అడుగుతున్నారు. అన్నపూర్ణలో అంటే బాబు గారు ఏమైనా మాట ఇచ్చారా అని? బాబు గారా? అంటే బాబు గారు అంటే నాకు సార్ ఏంటంటే ఒకటి అన్నారు ఆయన, సార్ మీకు నేను ఒక సాంగ్ చేయాలని అడిగాను. అడిగితే నాకు నచ్చితే తప్పకుండా చేద్దాం పోలే, కానీ సాంగ్ చేయడమే కాదు నీతో పాటు చేస్తా అన్నారు ఆయన. నాకు అది చాలా ఆనందం వచ్చింది. అంటే మహానుభావుడు వాళ్ళంతా, అంత లెజెండరీ, అంత పెద్దవాళ్ళు అయింది కూడా మేము మాలాంటి చిన్నవాళ్ళు అడగగానే ఆ మాట అనడం అది మాకు ఊతం ఇచ్చింది. అంటే ఆయన బిజీ ఉండొచ్చు, చేయకపోవచ్చు, ఒకవేళ నా పాట నచ్చినా కానీ ఆయన టైం ఉండకపోవచ్చు, కానీ ఆ మాట అనడం మాకు చాలా ఊతమైంది మా జీవితాలకి. అంటే ఇన్స్పిరేషనే కదా అంత పెద్ద వ్యక్తి మనకు అలా చెప్పడం. సో డెఫినెట్గా నేను అద్భుతమైన సాంగ్ నేను తీసుకెళ్ళి ఆయనకు వినిపించబోతున్నా. నాకు అవకాశం ఆయన ఇచ్చారు వినిపించమని. లాంగ్ టైం రవితేజ గారికి సాంగ్ పాడారు. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా రవితేజ గారికి ఏమైనా సాంగ్ కలవాలి, నేను వెళ్ళి కలవాలి ఆయన. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీకి వెళ్తున్నారని కొంచెం టాక్ వచ్చింది సార్. సెలెక్ట్ అయ్యారు. అసలు ఓటీటీ ఉందో లేదో నాకు తెలియదు.